కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి? మన కమ్యూనిటీని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మన కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, మన యొక్క వెల్త్‌ని దీంట్లో బిల్డ్ చేసుకోవడానికి మనకి ఏ విధమైనటువంటి అవకాశాలున్నాయంటే, కేవలము ఈ సిస్టమ్‌లో ఒకే ఒక్కసారి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ని కేవలము $100 తోటి ఒకే ఒక్కసారి మనము ఈ సిస్టమ్‌లో మనం పర్చేజ్ చేయాల్సుంటుంది. ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ని మనము ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత, $100తో పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే $50, $50 అంటే $100 అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ. 10,000. సుమారుగా రూ. 10,000 తోటి మనము ఈ యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్‌ని మనము బై చేసినప్పుడు, ఈ సిస్టమ్‌లో మనకి ఒక 2 ఐడీస్ వస్తున్నాయి. అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎందుకు అంటున్నా అంటే, ఈ సిస్టమ్ అంతా కూడా కామర్స్ అటాచ్డ్‌తో ఉంటుంది కాబట్టి, కామర్స్‌లో వాడేటువంటిది ప్రతీది కూడా దాంట్లో ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే అఫిలియేట్ అంటే ఒక 2 విషయాలుంటాయి. మనది మనం పర్చేజ్ చేసుకున్న మనకొక ఇన్‌కమ్ వస్తుంది. మనం వేరే వాళ్ళకి లింక్ షేర్ చేసినా కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. సో, థట్ ఈస్ ద అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ విధంగా ఇక్కడ కూడా మనకి 2 ఐడీస్ క్రియేట్ అవుతాయండి. ఎప్పుడైతే $50, $50 తోటి 2 ఐడీస్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయో, ఇక్కడి నుంచి మనకి సిస్టమ్‌లో ఒక ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగుంటుందంటే దీన్నే గ్లోబల్ పూల్ అంటారండి. గ్లోబల్ పూల్ అంటే ఈ మన యొక్క ప్లేస్‌మెంట్ అనేది గ్లోబల్ పూల్‌లో జరుగుతుంది. అంటే సపోజ్ నేను నా కింద ఎక్స్‌వైజెడ్ పర్సన్ నేను రిఫర్ చేశానంటే, నా టీమ్ నా కిందే వస్తదనేటువంటిది కాదిక్కడ. నా టీము నేను రిఫర్ చేసిన వ్యక్తి ఎక్కడైనా కూడా అక్కడ ఉన్నటువంటి టోటల్‌గా సిస్టమ్‌లో వచ్చేటువంటి ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నా తర్వాత వచ్చే ముగ్గురు నా యొక్క అండర్‌లో రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా సీక్వెన్స్‌గా ఒక్కొక్కరు కూడా ఈ సిస్టమ్‌కి అటాచ్ అవుతూ ఈ యొక్క ఫిల్లింగ్ జరుగుతూ వస్తుంది. ఎలాగుంటే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విధంగా ఇది మన యొక్క $100లో 2 పార్ట్‌లుగా డివైడ్ అయినటువంటి 2 ఐడీస్ అండి. $50 ఇటు $50. సో, టోటల్‌గా ఇక్కడ మనకి $100కి 2 ఐడీస్ స్ప్లిట్ అయితే మన కింద ఈ విధంగా 3 స్లాట్స్ ఓపెన్ అయితాయి. ఈ 3 స్లాట్స్ ఏంటి అంటే, మీరు చూసుకున్నట్టయితే ఈ 3 స్లాట్స్‌లో అంటే మీరు ఎలాగైతే మీరు ఈ సిస్టమ్‌లోకొచ్చారో, అలాగే మీ తర్వాత ఒక ముగ్గురొచ్చారనుకుంటే, ఆ ముగ్గురికి కూడా ఇక్కడొక 3, ఇక్కడొక 3 అంటే వాళ్ళకి కూడా 2 ప్లేస్‌మెంట్స్ అవుతాయి కాబట్టి టోటల్‌గా 6 ప్లేస్‌మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 6 ప్లేస్‌మెంట్స్‌లో అంటే సరే మనం ఒక్క ఐడీ కోసం మనం మాట్లాడుకుందాం. $50 ఈ ఒక్క దాని కోసం మనం మాట్లాడుకొని, ఈ ఒక్కటి మనం అర్థం చేసుకున్నామంటే సిస్టమ్ అంతా మనకు అర్థమైపోతుందండి. మనకి ఇన్‌కమ్ ఎలాగొస్తుందనేది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏదైతే ఉంది ఒక $50 తోటి మన యొక్క సిస్టమ్‌లో మనకు ఐడీ వచ్చింది. దాని తర్వాత మనకి 50 ఐడీలు 3 మనకిక్కడ ప్లేస్‌మెంట్ జరిగినియి. ఈ 3 ప్లేస్‌మెంట్ గాని ఒక్కొక్క ఐడీ కింద 40 చొప్పున $120 ఇన్‌కమ్ అనేది మనకొస్తుంది ఒక్క ఐడీ మీద. ఈ $120 ఇన్‌కమ్‌లో మనకేమవుతుంది అంటే ఇన్‌స్టాంట్‌గా $20 మనకి పే ఔట్ వస్తుందండి. ఓకే. ఓకే. ఏంటండి $120 ఇన్‌కమ్ ఇచ్చేసి $20 పే ఔట్ ఇవ్వటం ఏంటి అంటే, యెస్ కరెక్టేనండి. ఇక్కడ $20 పే ఔట్‌లో మనకేమవుతుంది, ఈ సిస్టమ్‌లో మరలా మనకొక మనకు ఆల్రెడీ మనము స్టార్టింగ్‌లో చూస్తూ వచ్చాం. ఒక మిలియనియర్ పాత్. మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రీఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటి దాన్ని మనకిక్కడ ఉపయోగిస్తూ, మనకిక్కడ రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ సిస్టమ్ మనకి మరలా ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తూ వస్తా ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు $20 ఇన్‌స్టాంట్ ఇన్‌కమ్ వచ్చింది. రిమైనింగ్ $100ని ఆటోమేటెడ్‌గా మీకు ఇది రీఇన్వెస్ట్ అయిపోతుంది ఈ సిస్టమ్‌లో. ఈ సిస్టమ్‌లో రీఇన్వెస్ట్‌మెంట్ అయిపోతున్నప్పుడు మరలా మీకేం జరుగుతుంది? ఎలాగా మీకు ఇన్‌కమ్ వస్తుంది? సో, చూసినట్లయితే చూడండి ఫస్ట్ మనకి ఐడీ క్రియేట్ అయినప్పుడు ఎలాగైతే 2 ఐడీస్ క్రియేట్ అవుతాయో, అలాగే మరలా ఆటో రీబర్త్ అయినప్పుడు కూడా మరలా ఇంకొక 2 ఐడీస్ క్రియేట్ అవుతాయి. సో, ఈ 2 ఐడీస్ చూసుకుంటే మనకిక్కడ ఏమవుతుంది మనకి టోటల్‌గా 4 ఐడీస్ మనకిక్కడ క్రియేట్ అవుతున్నాయి. అలాగే మనకి ఈ విధంగా ప్రతి ఆటో పూల్ ఐడీకి అంటే ప్రతి ఆటో పూల్ ఐడీకి మనకి ఈ విధంగా చూసుకుంటే 2 ఈ విధంగా మనకి మల్టిప్లై అవుతూ వస్తుంటాయి.
ఈ మల్టిప్లై అవ్వటం బట్టి మనకి ఇన్‌కమ్ కూడా మల్టిప్లై అవుతుంది. అంటే అలాగని చెప్పేసని మనం ప్రతిసారి ఈ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేసేది లేదండి. కేవలం ఒకే ఒక్కసారి మీరు సిస్టమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీరు ఈ యొక్క పేమెంట్ అనేది జేస్తారు. ఒక్కసారి మాత్రమే మీరు యొక్క అఫిలియేట్ అనేది పర్చేజ్ చేస్తారు. ఫర్దర్‌గా ఆటోమేటిక్‌గా మీకొచ్చిన ఇన్‌కమ్స్ నుంచే సిస్టమ్ రీఇన్వెస్ట్ చేస్తూ మీకు వెల్త్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే మనము అనుకుంటూ వచ్చాం గదా! మనకి ఎలాగా ఇన్‌కమ్ ఒస్తుంది? ఏంటి అనేది చూస్తే చూడండి. ఇక్కడ మీరు ఈ చార్ట్ గమనించినట్లయితే మొట్టమొదట మనము సెల్ఫ్ ఐడీస్ అంటే $100తో మనం ఎంటర్ అయినప్పుడు మనకొచ్చిన ఐడీస్ ఎన్ని? 2 ఐడీస్ వచ్చినియి. ఈ 2 ఐడీస్ గాను $120 పూల్ ఇన్‌కమ్ వస్తే టోటల్‌గా $240. ఈ $240కి $40 మనకి పే ఔట్ వస్తే రిమైనింగ్ $200 తోటి మళ్ళా రీఇన్వెస్ట్ అవుతుంది. $200 రీఇన్వెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది మనకి 4 ఐడీస్ క్రియేట్ అవుతుంది. 4 ఐడీస్ మీద ఇన్‌కమ్ ఎంత? $480 వస్తే $80 పే ఔట్ వస్తుంది ఇన్‌స్టాంట్‌గా. తర్వాత మనకి మరలా $400 రీఇన్వెస్ట్ అయినప్పుడు 8 ఐడీస్ క్రియేట్ అవుతాయి. ఇలాగా సిస్టమే మన తరపున ఆటోమేటెడ్‌గా ఒక ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తూ వచ్చిన ఇన్‌కమ్‌ని మనకి రీఇన్వెస్ట్‌మెంట్ మోడ్ అనేది చాలా చాలా అద్భుతమైనది. మన యొక్క ఆల్‌మోస్ట్ అందరం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టే విధంలోనే ఉంటూ రీఇన్వెస్ట్ అనే ప్లానింగ్ లేక, లేదా సేవింగ్ అనే ప్లానింగ్ లేక చాలా ఇప్పుడు దాకా మనయన్నీ చూసినట్టయితే ఎంతో సంపాదించుంటాం. కానీ మన యొక్క సంపాదన అనేది ఎప్పటికప్పుడు కూడా మన ఖర్చులకి మళ్ళీ ఏదైనా అవసరం వచ్చిందంటే మరలా ఖచ్చితంగా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇక్కడ రీఇన్వెస్ట్‌మెంట్ అనేసరికి ఏమైతుందంటే ఖచ్చితంగా ఇది వచ్చిన ఇన్‌కమ్‌ని మళ్ళా అక్యుములేట్ చేస్తుంది. వచ్చిన ఇన్‌కమ్‌ని మరలా తీసుకొచ్చి మరలా చేయటం ద్వారా మరలా దాని మీద మళ్ళీ ఇన్‌కమ్ వస్తుంది. ఇవేంటంటే మల్టిప్లై అవుతుందండి మన ఇన్‌కమ్. అలా మల్టిప్లై అవుతూ మీకు టోటల్‌గా మీరు చూసినట్లయితే, ఈ విధంగా ఈ లైన్‌లో టోటల్‌గా 10 సైకిల్స్ అండి. 10 జనరేషన్స్. ఓకే. 10 సైకిల్స్ మీకు కిందకి ఈ విధంగా అవుతున్నప్పుడు టోటల్‌గా 4094 ఐడీస్ ఇక్కడ మీకు క్రియేట్ అవుతాయండి. చూడండి 4094 ఐడీస్ క్రియేట్ అయినప్పుడు మనం ఇందాక అనుకున్నాం. ఒక్కొక్క ఐడీ మీద మనకి $20 ఇన్‌కమ్ వచ్చింది అంటే, ఈ 4094 ఐడీస్‌లో మనకి దాదాపుగా $81,880 ఇన్‌కమ్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా సిస్టమ్ జనరేట్ చేసిస్తుందా అంటే, ఇక్కడ సిస్టమ్ ఎలాగిస్తుంది మనకంటే, మనము సంపాదించిన ఇన్‌కమ్‌ని మరలా రీఇన్వెస్ట్ చేసి మరలా మనకే ఇస్తుంది. ఓకే. ఇక్కడేమైతుందంటే ఎక్కడా కూడా మీకిక్కడ టోటల్‌గా వచ్చినట్టుగా కూడా మీకు టోటల్‌గా స్ప్లిట్ చేసేస్తూ వస్తుంది. సో, ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఈ విధంగా మనకి డూప్లికేషన్ చేస్తూ ఒక మంచి ఇన్‌కమ్‌ని క్రియేట్ చేయటము. సో, ఇది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అంట. అంటే మీరు సరే ఇప్పుడు ఇంత ఇన్‌కమ్ ఇస్తున్నారంటే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. అంటే ఖచ్చితంగా నేను మరలా దీన్ని ఎవరికో రిఫర్ చేయాలి. ఖచ్చితంగా నేను రిఫర్ చేయందే లేదా నా పెట్టుబడి మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో దిక్కు పెట్టందే ఏ ఫిట్టింగు లేనిదే నాకు ఇన్‌కమ్ ఇవ్వదు సిస్టమ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఓపెన్‌గా ఒకటండి ఎటువంటి రిఫరెన్స్ లేకుండా ఇది మరలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికీ, ఎవరిని కూడా ఈ సిస్టమ్‌కి పరిచయం చేయకుండా, రిఫరెన్స్ ఇవ్వకుండానే మీకొచ్చేటువంటి సెల్ఫ్ ఇన్‌కమ్ 81,00,000 ఎక్కడన్నా ఏ సిస్టమ్ అన్నా గాని, సిస్టమ్ కానివ్వండి కాదండి మన యొక్క ట్రెడిషనల్ బిజినెస్‌లో లేదా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఎనీ సినారియో ఒక క్రిప్టో తీసుకోండి, లేదా ఇంకొక స్టాక్ మార్కెట్, ఫారెక్స్ తీసుకోండి. ఇంకా వేరే మీరు ఏదన్నా తీసుకోండి. దీనిలోనైనా కూడా రూ. 10,000 పెట్టి 5 సంవత్సరాలు గాదు గదా! 10 సంవత్సరాలు ఆగండి. 10 సంవత్సరాలు జెప్తున్నా. 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా రూ. 81,00,000 తీసుకునేటువంటి అవకాశం ఉందా? బట్ మనకందరికి తెలుసు అటువంటి ఆప్షన్ అనేది ఎక్కడా కూడా లేదు. సో, ఇక్కడ ఎట్లా ఇవ్వగలుగుతుంది సిస్టమ్ అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ కామర్స్. అదే మన యొక్క కమ్యూనిటీకి ఉన్నటువంటి పవర్. ఆ పవర్‌ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నట్టయితే, మనం ఈ యొక్క ఇన్‌కమ్‌ని ఇక్కడ తీసుకోవచ్చు. సో, ఈ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఎలాగుంటే, సరే అసలు కమ్యూనిటీ ఎలాగొస్తుంది? దీంట్లో రావాల్సిన అవసరం ఏంటంటే, ఓకే. ఇక్కడ మనము ఒక సిస్టమ్‌లో జాయిన్ అయ్యాము.
అంటే జాయిన్ అయ్యారు అంటే ఏంటి? మీకు ఎవరో ఒక పర్సన్ మీకు రిఫర్ చేస్తూనే కదా! అంతేగాని ఇంక పైనుంచి మీకు కలొచ్చేసో, లేదంటే మీకేదో వచ్చేసి మీకు లింకులొచ్చేసి మీరైతే ఈ సిస్టమ్‌కి పరిచయం కాలేదు. ఎవరో ఒకరు మిమ్మల్ని పరిచయం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ చెప్పేదేంటంటే, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిచయం చేయాలనేటువంటి కండిషన్ లేదు కానీ, పరిచయం చేస్తే కూడా మనకొచ్చే ఆదాయాలు చాలా ఉంటున్నాయి. ఇక్కడ మనము చాయిస్ అనేది మనదండి. నేను చేస్తానా? చెయ్యనా? అనేది నా మీద ఆధారపడి ఉంటుంది తప్ప, నాకు కావాల్సినటువంటి ఇన్‌కమ్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, చేస్తేనే ఇస్తాననేటువంటి షరతు ఈ సిస్టమ్ పెట్టలేదనేది మాత్రం చాలా క్లియర్‌గా చెప్తుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. గుర్తుపెట్టుకోండి. దీంట్లో వర్కింగ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఈ వర్కింగ్ ఇన్‌కమ్ ఉన్నటువంటి యొక్క బ్యూటీ ఏంటి అంటే, మీరు ఏ రేంజ్‌లో మీరు పని చేస్తారో అంతే కదా! మనము చేసినటువంటి పనికి తగినటువంటి లాభం గానివ్వండి, తగినటువంటి ఇన్‌కమ్స్ మనకి రావటం అనేది మనము చూస్తా ఉంటాం. సో, కాబట్టి మనకి ఎంత ఇన్‌కమ్ కావాలి? నేను ఎలాగా తీసుకోవచ్చు? అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్‌గా ఒక ఒక్క వ్యక్తినండి. ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడుకుందాం. మీరు జాయిన్ చేసినా, నేను జాయిన్ చేసినా, మా సిస్టమ్‌లోకి ఎవరిని మీరు ఇన్వైట్ చేసినా, ప్రతి ఒక్కరికి ఒకే ఒక రూల్ ఏందంటే, మొట్టమొదట వారు ఎంటర్ అయినప్పుడు రూ. 10,000 అంటే $100 పే చేయటం మాత్రమే. తర్వాత నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో గానివ్వండి, వర్కింగ్ ఇన్‌కమ్‌లో గానివ్వండి, ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇది మాత్రం క్లియర్ కట్. సో, నేను వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని పరిచయం చేశాను. పరిచయం చేస్తే దాన్నే అంటాం గదా! డైరెక్ట్ రిఫరల్ బోనస్. ఈ డైరెక్ట్ రిఫరల్ బోనస్ గనుక చూసుకున్నట్లయితే మనకి 10% అంటే $10 అనేది రావటం జరుగుతుంది. ఈ $10 ఇన్‌కమ్‌లో మనం చూసినట్టయితే మీరు చాలా సిస్టమ్స్ చూసుండొచ్చు. ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఒక్కసారి మాత్రమే మనకి రిఫరల్ బోనస్ ఒస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరున్నారు. ఇక్కడ మీకు చాలా క్లియర్‌గా గమనించండి. మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారండి. ఈ ఒక వ్యక్తిని రిఫర్ చేసినప్పుడు ఏమైంది మనకి 5 డాలర్లు అంటే $10 వచ్చేసినాయి. అంటే తనకు ఎప్పుడైతే 2 క్రియేట్ అయినాయి. అంటే ఇక్కడ ఏందంటే 2 క్రియేట్ అయినయి చూపిస్తా ఉంటది. సో, రెండిటి మీద మనకు $10 వచ్చేసినాయి. ఇలా $10 వచ్చినాయి అంటే ఇది మీరు మీరు రిఫర్ చేసినటువంటి వ్యక్తి 5, $10 వచ్చినాయి. ఈ వ్యక్తి ఇందాక మనం అనుకున్నాం గదా! ఈ ఈ యొక్క ఆటో పూల్ వస్తుంది. ఇతనికి ఆటో పూల్ వచ్చినప్పుడు మరలా ఆటోమేటిక్‌గా ఇతను రీఇన్వెస్ట్ చేయకపోయినా గూడా సిస్టమే రీఇన్వెస్ట్ చేస్తుంది ఇతని తరపున. అయినప్పుడు అయితుంది మరలా ఇంకొక ఐడీ క్రియేట్ అవుతుంది గదా! మరలా $100 తోటి ఇంకొక ఐడీ క్రియేట్ అవుతుంది గదా! సో, ఆ $100 మీద కూడా మరలా మనకి రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఒక్కసారి ఒక వ్యక్తిని మనము ఈ సిస్టమ్‌లో రిఫర్ చేస్తే ఒకసారి ఒక ఒక ఒక్కసారి మనము ఈ సిస్టమ్‌లో ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే, మనకి తను లైఫ్ టైమ్‌లో తీసుకునేటువంటి ప్రతి ఆటో పూల్ మీద మనకి రిఫరల్ ఇన్‌కమ్ వస్తుందండి. ఎంతొస్తుంది అంటే, చూడండి మనం అనుకున్నాం ఇందాక 4094 ఐడీస్ క్రియేట్ అవుతాయని. అంటే ప్రతి ఐడీ మీద $5 చొప్పున $20,470 అండి. అంటే దాదాపు సుమారు 20,00,000 రూపాయలు. ఎక్కడన్నా ఉందా? ఒక వ్యక్తిని పరిచయం చేస్తే 20,00,000 రూపాయలు రావటం ఏంటండి? అది కూడా ఆ వ్యక్తిని పరిచయం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏమన్నా 1,00,000 కడితే మనకొచ్చిందా? అంతే కదండీ! ఇప్పుడు గతంలో మనం ఎన్నో సిస్టమ్ చేశాం. నేను 10,00,000తోటి, 5,00,000తోటి ఒక వ్యక్తితో రీఇన్వెస్ట్ చేపిచ్చా. ఇన్వెస్ట్‌మెంట్ చేపిచ్చా. చేపిస్తే నాకేమొచ్చిందంటే ఇన్‌స్టాంట్‌గా 10% రావచ్చు, 20% రావచ్చు. అంతే అక్కడితో అది అయిపోతుంది. అదయిపోయిన తర్వాత మరలా నాకు అతని నుంచి నాకు ఎటువంటి ఇన్‌కమ్ రాదింకా. తనకొస్తే వచ్చింది వస్తుంది తప్ప నాకెటువంటి ఇన్‌కమ్ రాదు. కానీ ఈ సిస్టమ్‌లో తను ఆటో పోల్ తీసుకున్నప్పుడల్లా ఏమైతుందంటే మనకి ప్రతి ఒక్క ఐడీ రీబర్త్ అవుతా ఉంది. రీబర్త్ అంటే మీన్స్ రీఇన్వెస్ట్ అవుతుంది. తను రీఇన్వెస్ట్ చేస్తున్న ప్రతిసారి నాకు ఈ సిస్టమ్‌లో రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. అందుకే దీన్ని అఫిలియేట్ అండి. అఫిలియేట్ అంటే అదే. మీరు ఇంతవరకే చూస్తున్నారు. దీని తర్వాత దీనికి భవిష్యత్తులో
యాడ్ అయ్యేటువంటి ఒక ఇన్కమ్స్ ఉన్నాయి చూసారా? అది చాలా చాలా బ్యూటిఫుల్‌గా రాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో మనకి మంచి మంచి అప్‌డేట్స్ రాబోతుంటున్నాయి. దీంట్లో వచ్చే అఫిలియేట్‌కి సరైన నిర్వచనం ఏంటి? అసలు అఫిలియేట్ ఇన్కమ్ అంటే ఎలాగుండబోతుంది? అఫిలియేట్ ఇన్కమ్‌లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరు తీసుకోబోతున్నారు. ఇది చూడండి, సింపుల్‌గా ఒక వ్యక్తిని పరిచయం చేస్తే వచ్చేది 20,00,000 రూపాయలు. ఇంకా ఈరోజు మనం సిస్టమ్ యొక్క ప్రారంభ దశలో ఉన్నాం. ఓకే. అది చిన్న బేబీ నడుస్తుంది. అనుకోవచ్చు ఏంటండి ఇంకా ఇంకా అంటే, అవును, ఈ సిస్టమ్ ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాల్సింది చాలా ఉంది. ఆ టైంకొచ్చేసరికి మనకొచ్చేటువంటి ఇన్‌కమ్స్, మనకొచ్చేటువంటి స్పీడ్, మనకొచ్చేటువంటి ఈ యొక్క సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క స్పీడ్ చూడండి. మనం మొదటి రోజుల్లో మనం చూస్తూ వచ్చాం. మీరు కొత్తగా వచ్చిన అంటే ఫస్ట్‌లో వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. మొట్టమొదటి రోజుల్లో మన యొక్క జూమ్‌కి ఐదుగురు, ఆరుగురు, ఇది స్టార్ట్ నేను తెలుగు జూమ్ స్టార్ట్ చేసినప్పుడు. ఐదుగురు, ఆరుగురు, మహా అంటే 10 మందొస్తే ఎక్కువండి. అటువంటిది ఈరోజు చూడండి, దగ్గర దగ్గర దాదాపుగా 42 మంది మనకి అటెండ్ అవుతున్నారు. అంటే అలాగే ఈ సిస్టమ్‌లోనికి కూడా ఎంటర్ అవుతా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఆటో పుల్ స్పీడ్ పెరుగుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. రెండే 2 నిర్ణయాలు తీసుకోండి, మీ ముందే ఉంటున్నాయి. మీరు వచ్చిన తర్వాత లేదండి నాకు ఆటో పూల్ ఇన్‌కమ్ కావాలంటారా? ఇట్స్ వెరీ గుడ్ అండి. వెరీ మంచి ప్లాట్‌ఫార్మ్ మీరు ఎన్నుకున్నారు. నేను కాదని చెప్పడం లేదు. మీరు మంచిగా మీరు మీరు ఇన్వెస్ట్ చేశారు. రూ. 10,000 ఇన్వెస్ట్ చేశారు. మీ యొక్క టైమ్ వచ్చినప్పుడు, మీ యొక్క సైకిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆటో పూల్ వస్తుంది. మీరు దాన్ని ఎంజాయ్ చేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ లేదండి, నేను ఒక యాస్ ఎ లీడర్‌గా లేదంటే నేను ఒక 10 మందికి రిఫర్ చేసి నేను ఇంతే కాదండి, మీరేదైతే చెప్తున్నారో ఆ యొక్క మిలియనేర్ పాత్ $1,000,000కి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అనేటువంటి నిర్ణయం గనుక మీలో ఉంటే మాత్రము దయచేసి లేట్ చేయకండి. ఇది మీకొక మంచి టైమ్ అండి ఇది. అసలు మీకది చాలా మందికి నేను చెప్పి నాకు కొంతమంది అర్థం కావట్లేదు. చాలా ఒక మంచి టైమ్ ఇది. ఎందుకు అంటున్నానంటే, తక్కువ సమూహం ఉన్నప్పుడు మనము మన టీమ్‌ని గనుక నిర్మించుకోగలిగితే, ఇక్కడ మీరు ఒక వ్యక్తిని పరిచయం చేస్తే రూ. 20,00,000 ఈ రూ. 20,00,000 రావాలంటే ఏంటి ఇక్కడ మనకిక్కడ? తనకి ఆటో పూల్స్ రావటము, అతనికి ఆటో పూల్ వచ్చిన ప్రతిసారి మనకి ఇన్వెస్ట్‌మెంట్, ఈ ఇన్‌కమ్ అనేది ఫాస్ట్ అంటే ఇప్పుడు మనం ఏం కోరుకుంటాము? నా ద్వారా వచ్చిన వ్యక్తికి త్వరగా ఆటో పూల్ రావాలని కోరుకుంటాం. అవునా కదా? చాలా చాలా క్లియర్‌గా దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, మీరు మీరు మీ యొక్క ఫోన్‌లలో పెట్టేసి పక్కన పెట్టడం కాకుండా, సీరియస్‌గా ఉన్న పీపుల్‌కి నేను చేసే విన్నపం ఏంటంటే, ఖచ్చితంగా ఈ మాట ఇనండి. మీరు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. ఆ వ్యక్తికి మీరు కోరుకునేది ఏంటి అంటే, త్వరగా ఆటో పూల్ రావాలి అని. ఎందుకు అంటే అక్కడ మీ స్వార్థం ఉంది. త్వరగా అతనికి 10 ఆటో పూల్స్ రావాలి అని. 10 ఆటో పూల్స్ వస్తే అతనికి 20,00,000 మీకు రూ. 20,00,000 అతనికి 80,00,000 అలాగే మీకు 80,00,000 ఇది ఒకటైతే, అలాగే మీరు ఒక ఐదుగురిని పరిచయం చేస్తే $1,02,350 సుమారు రూ. 1,00,00,000. అదే అదే 10 మందిని పరిచయం చేస్తే 10 మందిని పరిచయం చేస్తే రూ. 2,00,00,000. రూ. 2,00,00,000 మీరు ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు, ఇది తీసుకోవాలి అంటే ఇప్పుడున్న కమ్యూనిటీ ఏంటి? ఇప్పుడున్న కమ్యూనిటీలో మనం ఫాస్ట్‌గా సిస్టమ్‌లోనికి మన పీపుల్‌ని తీసుకొనొచ్చాము అంటే, ఏమవుతుంది వీళ్ళందరూ ముందుకొచ్చారండి. ఈరోజు జాయిన్ అయ్యారు. ఈరోజు జాయిన్ అయిన తర్వాత రేపటికి మీరు ఇంకొక 10 మందిని జాయిన్ చేసేలోపు మధ్యలో ఇంకొక 100 మంది జాయిన్ అయ్యారనుకోండి. ఈ 100 మంది తర్వాత నెక్స్ట్ వ్యక్తి వస్తాడు. సో, మీ టీమ్‌ని త్వరగా బిల్డ్ చేసుకోండి. మీరు ఎంత ఫాస్ట్‌గా బిల్డ్ చేసుకుంటే ఇది మీకు చాలా ఒక మంచి ఆపర్చునిటీ. సిస్టమ్ కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వెన్నుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్‌లో ఎక్కడా కూడా ఎటువంటి హోల్డ్ అవ్వటం గానివ్వండి ఉండదు. టోటల్‌గా 100% డిస్ట్రిబ్యూషన్ మోడల్‌లో సిస్టమ్ నడుస్తుంది. ఇదొక అఫిలియేట్ ప్రోగ్రామ్ సిస్టమ్ నడుస్తుంది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి ఇన్‌కమ్స్ రాబోతుంటున్నాయి. అయితే ఇది మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇది ఒక అఫిలియేట్ ఇన్‌కమ్ అండి. ఇంతటితోనే ఆగిందా అంటే కాదండి. ఈ సిస్టమ్‌లో మరొక 2 అద్భుతమైన ఇన్‌కమ్స్ ఉంటున్నాయి. ఏంటి అంటే అది లెవెల్ ఇన్‌కమ్. ఈ లెవెల్ ఇన్‌కమ్‌లో మీరు ఒక ఐదుగురిని రిఫర్ చేస్తే ఇక్కడి నుంచి మీకు ఒక కండిషన్ ఉంటుంది. ఓకే. మీరు ఇద్దరినే చేసారు, ముగ్గురినే రిఫర్ చేసారు, నలుగురిని రిఫర్ చేసారు.
కానీ మీకొచ్చేటువంటి లెవెల్ ఇన్‌కమ్ ఆ టీమ్స్ ఎంతమంది వస్తారో, ఎక్కడ ఎలా ఎంతమంది మీకు అక్కడ వస్తా ఉంటారో, ఆటోమేటిక్‌గా మీకు అక్కడ ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటిది, ఈ యొక్క ప్లాన్‌లో ఉన్నటువంటి గొప్ప ఆహ్, ఇన్‌కమ్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ యొక్క ఐదుగురిని గనుక రిఫర్ చేయకపోతే, మీరు సంపాదించిన ఆదాయం అంతా కూడా ఎక్కడికి పోదండి. 100కి 100%, 100% మీ యొక్క బ్యాక్ ఆఫీస్‌లోనే ఉంటుంది. చెప్పండి అటువంటి ఆ విధంగా ఎక్కడా కూడా ఫ్లష్ చేయకుండా, ఎక్కడా కూడా ఎక్స్‌పైరీ చేయకుండా, మీ ఇన్‌కమ్స్‌ని మీకే దాసిపెట్టి ఇచ్చేటువంటి కంపెనీ ఏదన్నా ఉందా? ఎందుకంటే చెప్పుకోవాలి. మన కంపెనీ కోసం మనలో కంపెనీలో గొప్పతనం చెప్పుకోవాలి తప్పదు. కంపేర్ జేసుకోవాలి. ఏంటి దీంట్లో విశిష్టత ఎందుకు రావాలండి? ఇన్ఫినిక్స్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, నేను ఇంకొక విషయం గూడా జెప్తా. జీరో, జీరో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మీరు జాయిన్ అయ్యి దీంట్లో కోట్ల రూపాయలు సంపాదించొచ్చు. అది ఎలాగో కూడా చెప్తా. మీరు వర్కింగ్ ఇన్‌కమ్ చేయగలిగితే, మీరు వర్కింగ్ ఇన్‌కమ్ చేసే ధైర్యము, దమ్ము మీరు చేసుకొని, మీరు టీమ్ బిల్డ్ చేసుకోగలనటువంటి నమ్మకం మీకుంటే, ఈ రోజున మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో, ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి యొక్క లింక్ ద్వారా ఇన్‌స్టాంట్‌గా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఒకే ఒకటి. ఇమ్మీడియేట్‌గా మీరు ఈ సిస్టమ్ ఎలా నమ్మారో, అలాగే మీరు ఒక ఐదుగురిని ఇమ్మీడియేట్‌గా యాక్టివేట్ చేయండి. మీరు ఒక్క రూపాయి పెట్టకండి. పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ దగ్గర లేకపోతే చెప్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి కంపెనీ యొక్క ప్లాన్ బాగా నచ్చిద్ది. కంపెనీ నేను త్వరగా జాయిన్ అయిపోవాలని ఆశ ఉంటది. కానీ తను టీమ్ చేసేటువంటి డిజైర్ ఉంటది. కానీ తన దగ్గర ఆన్ స్పాట్‌లో ఎంత పెద్ద వ్యక్తికైనా ఆన్ స్పాట్‌లో ఒక రోజు చూస్తే ఒక రూ. 100 కూడా దొరికే పరిస్థితి ఉండదు. అటువంటిది సపోజ్ ఈ రోజున మీ దగ్గర 10,000 లేవని చెప్పేసి మీరు దీన్ని పోస్ట్‌పోన్ చేయకండి. ఏం చెప్తున్నానంటే మీరు ఫ్రీగా ఉండి కూడా మీ కింద ఉన్నటువంటి టీమ్‌ని యాక్టివేట్ చేయండి. ఐదుగురిని మీరు రిఫర్ చేయండి. ఐదుగురిని రిఫర్ చేసిన తర్వాత ఇన్‌స్టాంట్‌గా మీకు $110 ఇన్‌కమ్ మీకక్కడ చూపిస్తుంది. ప్రెజెంట్ ఉన్నటువంటి సినారియో ప్రకారంగా. $50 రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. $10 లెవెల్ ఇన్‌కమ్ వస్తుంది. $50 ఫాస్ట్ ట్రాక్ బోనస్ వస్తుంది. టోటల్‌గా $110. ఇన్‌స్టాంట్‌గా ఎవరి దగ్గరైనా ఒక $100 ఒక్క 10 నిమిషాలకి అప్పిమ్మని చెప్పి తీసుకోండి. 10 నిమిషాలకి ఎవరెందుకండి మిమ్మల్ని రిఫర్ చేసిన వ్యక్తికే మీ యొక్క స్క్రీన్ షాట్ చూపించండి. ఇదిగో నాకు ఆల్రెడీ ఇన్‌కమ్ వచ్చేసింది $110. నేను ఆల్రెడీ ఐదుగురిని రిఫర్ చేశా. సో, ఒక్కసారి నాకు $100 పంపించు ఇమ్మీడియేట్‌గా కొట్టేస్తానండి. $100 పట్టి వచ్చినది మీరు ఇమ్మీడియేట్ యాక్టివేట్ చేసుకోండి. ఇన్‌స్టాంట్‌గా మీ ఇన్‌కమ్ తీసుకోండి. $100 మీరు విత్‌డ్రా పెట్టుకోండి. మీరు 110 విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. వితిన్ ద 1 అవర్, హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్ డిపెండింగ్ ఆన్ ద టైమ్‌లో మీకు మీ వాలెట్‌కి మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. మీకిచ్చినటువంటి $100 ఇచ్చినటువంటి మీ లీడర్‌కి ఒక థాంక్స్ చెప్పేసి $100 ఇచ్చేయండి. అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్. ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు? ఇటువంటి అవకాశం ఏ సిస్టమ్‌లోనూ ఉందా? దయచేసి మీరు చెప్పండి. సో, ఇది ఈ విధంగా లెవెల్ ఇన్‌కమ్‌లో చూస్తే అసలు ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చంటే, మనము 5/5 మ్యాట్రిక్స్ అంటే ఎందుకంటున్నా 5/5 మ్యాట్రిక్స్ అనేది, ఒకవేళ మీరు ఈ యొక్క ఇన్‌కమ్ తీసుకోవాలన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఐదుగురిని చేయాలి గదా! ఆ విధంగా 5/5 మ్యాట్రిక్స్ 100% అయితే అండి దీంట్లో ఉందండి $10.98 మిలియన్ తీసుకోవచ్చండి. $10.98 మిలియన్ దగ్గర దగ్గర $11,000,000 అది ఎన్ని కోట్లయితుందో మీరే కాలిక్యులేట్ జేసుకోండి. మనము 100% వద్దండి. నేను ఒక్క 10% పట్టుకొని మాత్రమే మాట్లాడుతున్నా. కేవలం $1,00,000 మాత్రమే మాట్లాడుతున్నా. లేదండి నా వల్ల అది కూడా కాదనుకుంటారా? కేవలం 1% బట్టి మాట్లాడుకోండి. $10,000 అండి. ఇక్కడ $10,000 మీ యొక్క టీమ్‌ని బిల్డ్ చేసుకోండి. టీమ్ ఎందుకు అంటున్నానంటే దానిలో ఉన్న పవర్ అటువంటిదండి ఇక్కడ. ఏదో ఆటో పూలొస్తాయని గాదు. ఆటో పూల్ అనేది వస్తుంది. మన యొక్క బేసిక్ కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఆటో పూల్. ఓకే. కాదంట్లేదు. బట్ ఆటో పూల్ కన్నా మించిన ఆదాయం ఇక్కడున్నప్పుడు సరే ఒకటనుకుంటామండి వెళ్ళామండి. ఎక్కడైనా ఒక చోట ఒక మంచి ఇన్‌కమ్ వస్తుంది. అదొస్తుంది. అది ఎలాగొస్తుంది. ఓకే. అక్కడ మీరు చేసినా, చేయకపోయినా ఇన్‌కమ్ వస్తుంది. దానికోసం మీకెందుకు బెంగ? మీరు చేస్తే చెయ్యండి. చేయకపోతే మానేయండి. చేసినా, చేయకపోయినా మీరు పెట్టిన దానికి ఆటో పూల్ ఇన్‌కమ్ వస్తుంది. దానికోసం మీరెందుకు టెన్షన్ పడతారు?
మీరు ఇంకా అధికంగా ఫాస్ట్‌గా ఏవండీ ఒక 80 లక్షలు సరిపోతుందా? అక్కడితో చాలా ఒక 5 సంవత్సరాల్లో లేదా ఒక 3 సంవత్సరాల్లో 80 లక్షలు వస్తది. నాకు చాలు అని చెప్పి కూర్చుంటే ఓకే. నాకు కాదనట్లేదు. అంతకు మించిన ఆదాయం ఇక్కడ ఉందని చూపిస్తున్నప్పుడు ఎందుకు ట్రై చేయకూడదిక్కడ? సరే ట్రై చేయడానికి మీరేదన్నా కోట్ల రూపాయల బిజినెస్ ఇవ్వాలా సిస్టమ్ కంటే చూడండి కేవలము 5గురిని రిఫర్ చేస్తే చాలు మీకిక్కడ లెవెల్ ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అదే కింద మీ కింద అదే డూప్లికేషన్ చేసుకుంటూ, సరే అందరూ వెళ్ళలేదండి. మీరు ఐదుగురు కాదు. ఒక 10 మందిని చేశారు. 10 మంది కింద కింద 5 చేయలేదు. ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చారు. ఇద్దరితోని చేసుకుంటూ వచ్చారు. అట్లా 1% సక్సెస్ అయ్యారండి. మీ ప్రయాణం మొదలేసిన తర్వాత ఒక 6 నెలల్లో ఒక 1% సక్సెస్ అయ్యారు. 1% సక్సెస్ అయితే $10,000 ఇక్కడ మీరు ఈ యొక్క అపెక్స్ రివార్డ్స్ లెవెల్ ఇన్‌కమ్‌లో $10,000 మీరిక్కడ తీసుకుంటే, మీరు రాసి పెట్టుకోండి. యువర్ లైఫ్ ఈస్ సెటిల్డ్. మీరు మిలియనర్ అయిపోయారండి. కోటీశ్వరుడు అని కూడా చెప్పట్లేదు. యాస్ మిలియనర్ అయిపోయారు మీరు అంతే ఇంకా. ఇక్కడ $10,000 $10,000 అంటే ఎంత అవుతుందండి? $10,000 అంటే ఆల్‌మోస్ట్‌గా మనకి మన యొక్క కరెన్సీలో దగ్గర దగ్గర 10,00,000 రూపాయలు అనుకుంటాను. ఓకే. 10,00,000 10,00,000 రూపీస్ మీరిక్కడ సంపాదించగలిగితే ఏది లెవెల్ ఇన్‌కమ్‌లో వచ్చేటువంటి దాని మీద అది మీకు ఇంటూ 2047 టైమ్స్ అండి. ఇంటూ 2047 టైమ్స్ మీకు ఇన్‌కమ్స్ రెడీగా ఉంటాయి. ఏంటండి అర్థం కావట్లేదంటే నెక్స్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అదేనండి ఇన్ఫినిటీ ఎపెక్స్ రివార్డ్స్ అండి. ఇన్ఫినిటీ అనేటువంటి మాటకి ఎంతమందికి అర్థం తెలుసు? ఇన్ఫినిటీ అంటే మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. అనంతం. దానికి ఎక్కడ కూడా ఎండ్ అనేది లేదు. సో, ఇక్కడ ఇన్ఫినిటీ ఇన్‌కమ్ తీసుకోవచ్చు మన సిస్టమ్‌లో. మీరు ఎంతమందినైతే మీరిక్కడ ఎంటర్ అవుతూ వచ్చారో, ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఒక 20 మందయ్యారండి. సెకండ్ లెవెల్‌లో ఒక 100 మందయ్యారండి. థర్డ్ లెవెల్‌లో 200 మందయ్యారు. ఫోర్త్ లెవెల్‌లో ఒక 50 మంది. ఇలా మీకు 200, 300 ఇట్లా మొత్తం మీద ఒక 1000, 2000 మంది టీమ్ అయిందండి. ఈ 2000 మంది టీమ్ మీదొచ్చే ఆదాయము అంతా ఆటోమేటెడ్‌గా మీరు చేసినా, చెయ్యకపోయినా ఆటోమేటెడ్‌గా దీంట్లోకి రావాల్సిందే. మీ కింద వచ్చినటువంటి టీము 1000 మందికి ఆటో పూల్స్ వస్తున్న ప్రతిసారి ఒక్కసారి వచ్చాడండి. మీరక్కడ సపోజ్ లెవెల్ 1లో 10 మందిని చేశారండి ఇక్కడ. ఐదుగురిని చేశారు. ఇక్కడ ఐదుగురు ఇంటూ 2 $10 వస్తే వాళ్ళు ఇక్కడకి ఒక ఆటో పూల్ వచ్చిందంటే మీకు ఈ లెవెల్‌లోకొచ్చేసరికి ఇన్ఫినిటీకొచ్చేసరికి 5 ఇంటూ 2 ఇంటూ 2 $20 వస్తుందిక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆటో పూల్ వచ్చింది అంటే 2 ఐడీస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే 5/2 $10 అక్కడ 10 ఐడీస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే మీరు 10 మందిని జాయిన్ చేసినట్టే. 10 మంది మీద $2 అంటే $20 వచ్చేసినాయి. ఇలా మీరు ఆ 5 ఇంటూ 5 ఇంటూ 2047 అంటే మీరు ఒక్క ఐదుగురిని మీరు ఫస్ట్ లెవెల్‌లో చేస్తే 10,235 మంది ఐడీస్‌ని మీ యొక్క ఫస్ట్ లెవెల్‌లో ఉన్నట్టే. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి కేవలము ఇంకొక $20,470 మీకు ఇన్ఫినిటీ ఎపెక్స్‌లో వస్తాయండి. ఓన్లీ ఫస్ట్ లెవెల్ కోసం మాట్లాడుతున్నా. అంటే ఒక వ్యక్తిని అంటే ఐదుగురిని పరిచయం చేస్తే $1,02,000 ఏమో మనకి అఫిలియేట్ ఇన్‌కమ్ వస్తుంది. డైరెక్ట్ బోనస్ వస్తుంది. అదే ఐదుగురిని పరిచయం చేస్తే మీకు స్టార్టింగ్‌లోకొచ్చేసరికి ఇక్కడ ఇన్‌స్టాంట్‌గా $10 వస్తాయి. అదే ఐదుగురు వాళ్ళకక్కడ 1,02,000 తీసుకునే దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకొక అదనంగా $20,000 వస్తుంది. యాస్ ఎ డైరెక్ట్‌ల కోసం మనం మాట్లాడుకుంటే. ఇంత ఇన్‌కమ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో, ఇది ఇన్ఫినిటీ. నేను త్వరగా ముగించి దీంట్లో నేను మీకు ఎక్సెల్‌లో కూడా నేను మీకు చూపిచ్చే ప్రయత్నం చేస్తాను. అది చాలా మనకి ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో, రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్బిట్ ఇన్‌కమ్ అండి. ఇది ఆర్బిట్ అండి. ఆర్బిట్ అంటే ఆర్బిట్ అంతే ఇంక. ఇక్కడ ఇయన్నీ చూస్తున్నారు గదా! ఓకే. కాస్మెటిక్స్ గానివ్వండి, హెల్త్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషను, ట్రావెల్స్, హోమ్ ఫర్నిచర్, డిజిటల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా రాబోతుందండి. దీని మీద మనకొస్తుందండి ఒక గొప్ప మంచి ఇన్‌కమ్ ఒస్తుంది. ఇది అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. దీని మీద కూడా మంచి ఇన్‌కమ్స్ అనేది. నిజంగా అది చాలా చాలా అందుకనే ముందుగానే మీ టీమ్స్‌ని సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ మంత్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్‌కి నా పై మంత్‌లో గాని ఆర్బిట్ ఇన్‌కమ్ కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దాని ప్రణాళిక ఎలాగ ఉండబోతుంది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అంతకన్నా ముందుగానే
మనము సిద్ధంగా ఉండాలి. యుద్ధ రంగంలో సైన్యాన్ని రెడీ చేసి పెట్టుకోండి. సో, ఇంకొకటేంటంటే మనకి ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటే ఏంటంటే మీకిందాక చెప్పాను. ఏదైతే మీకు ఈ దీన్నే పాత్ టు మిలియనీర్ అంటారు. ఈ సిస్టమ్‌లో ఎవరైతే మనము సపోజ్ జాయిన్ అయ్యగానే ప్రతి ఒక్కరికి కూడా 7 డేస్ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 7 డేస్ టైమర్‌లో మీరు ఒక ఈ 7 డేస్‌లో మీరు 5 మెంబర్స్‌ని గనుక జాయిన్ చేస్తే ఓకే. మీకు అదనంగా $50 అనేది డిపాజిట్ వాల్యూకొస్తుంది. అంతేకాదు ఆటోమేటిక్‌గా మరలా ఇంకొక 7 రోజులకి ఎక్స్‌టెండ్ అవుతుంది. ప్రతి ఐదుగురిని చేసిన ప్రతిసారి కూడా 7 డేస్, 7 డేస్ అనేది మీకు గ్రేస్ పీరియడ్ అనేది పెరుగుతా వస్తా ఉంటుంది. సో, ప్రతి ఐదుగురికి $50 అదనంగా. ఇదొక ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఎందుకు అంటే ఫాస్ట్‌గా మార్కెట్‌లో ఉండి నేను చేయగలను, నేను చేస్తాను అని ఫాస్ట్‌గా పరుగులు తీసేటువంటి వారికి అదనంగా వారికొక ఒక చిన్న బోనస్ అనేది ప్రకటించడం జరిగింది. సో, ఇక్కడ ఇది మనకి డిపాజిట్ వాల్యూ క్రియేట్ అవుతుంది. దీన్ని మనకి టోటల్‌గా మనము పీర్ టు పీర్ గానివ్వండి, కొత్త ఐడీస్ గాని ఇన్‌స్టాంట్‌గా మనము యూజ్ చేసుకోవచ్చు. 100% మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇంకొకటేంటంటే మనకి ఒక సమ్మర్ బొనంజా అనేది కూడా మనకిక్కడ ప్రకటించడం జరిగిందండి. ఈ సమ్మర్ బొనంజాలో ఎపెక్స్ లైఫ్ స్టైల్ రివార్డ్స్ అంటారు. ఇది కూడా పాత్ టు మిలియనియర్ భాగంగా ఇక్కడేంటంటే మనకి 1, 2, 3 లెవెల్స్ అండి. సపోజ్ మీరు ఐదుగురిని రిఫర్ చేశారు. మీ సెకండ్ లెవెల్‌లో ఒక 25 మంది, థర్డ్ లెవెల్‌లో 125 టీమ్ గనక మీరు కలిగి ఉంటే, లెవెల్ 1, 2, 3లో ఈ విధంగా 5, 25, 125 మంది. అంటే ఇదంతా కూడా 5 ఇట్లా రావాల్సిన అవసరం లేదు. ఓవరాల్‌గా ఏ టీమ్ నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. మీకు టోటల్‌గా ఈ విధంగా వస్తే ఓకే. మీకు ఈ యొక్క ఇన్‌కమ్స్ అనేది మీరు తీసుకోవడం ఈ ఈ యొక్క దీనికి ఎలిజిబిలిటీ అనేది తీసుకోవచ్చు. ఈ ఎలిజిబిలిటీ తీసుకున్న తర్వాత మీకేమవుతుందంటే, ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం గూడా మీకు ఆల్రెడీ మనం ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రెజెంట్ ఉన్నటువంటి ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే ఉన్నారో, ప్రతి ఆ టీమ్ అంతా కూడా మనకిక్కడ కౌంట్ చేయబడుతుంది. అండ్ మనకి ఏమి వస్తుందంటే, ఫుల్‌గా 100% ఫుల్లీ పెయిడ్ ట్రిప్ అనేది మనకిక్కడ వస్తుందండి. అంటే మనకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్‌లో అకామోడేషను అండ్ సైట్ సీయింగ్ ఎక్స్‌పీరియన్సెస్, గ్రాండ్ గాలా పార్టీ. ఈ విధంగా టోటల్‌గా మనము ఈ సిస్టమ్‌లో ఒక మంచి బొనంజా కేవలం ఏదో ఇన్‌కమ్ తీసుకోవడమే కాదు, దాంతో పాటు ఒక మంచి ఈ విధంగా ఎంజాయ్‌మెంట్‌ని కూడా మనకిక్కడ ఈ సిస్టమ్‌లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పండి ఆటో పూల్ సిస్టమ్‌లో రివార్డ్స్, అవార్డ్స్, బొనంజాస్ ఇచ్చేటువంటి ఏకైక కంపెనీగా మన ఇన్ఫినిక్సా నిలుస్తుంది. ఇప్పటిదాకా మీరు ఆర్‌ఓఐ సిస్టమ్‌లో గానివ్వండి, ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్స్‌లో గానివ్వండి, మీరు అక్కడ మాత్రమే ఇటువంటి బొనంజాస్ ఇవన్నీ తీసుకున్నారు. ఎందుకంటే 100% మీకిక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కంపెనీ ఏంటంటే, కంపెనీకి కావాల్సింది 1,000,000 యూజర్స్. దాని టార్గెట్ ఏందంటే కంపెనీకొచ్చేది $2 98% డిస్ట్రిబ్యూట్ అయిపోయి $2 కంపెనీకి వెళ్తుంది. బట్ ఈ $2 అయినా కూడా దాని యొక్క టార్గెట్ ఏంటి అంటే 1,000,000 యూజర్స్‌ని ఇక్కడ క్రియేట్ చేయగలగాలి. దాని ద్వారా దీనికొచ్చేటువంటి ఇన్‌కమ్స్ కన్నా కూడా ఈ వచ్చేటువంటి ఏదైతే ఉందో, ఈ యొక్క ఆర్బిట్ ఇన్‌కమ్ గానివ్వండి, ఈ కామర్స్ ద్వారా వచ్చే ఇన్‌కమ్స్ అన్ని దాని మీద ఫోకస్ చేయడానికే సిస్టమ్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో, మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ విత్‌డ్రాల్ కోసం చూసుకున్నట్లయితే, మినిమమ్ విత్‌డ్రాయల్ అనేది $10 అండి. విత్‌డ్రాల్ చార్జెస్ 5% ఉంటుంది. అండ్ హై సెక్యూరిటీ లెవెల్‌లో మనకి మనం విత్‌డ్రా పెట్టినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు మనకి విత్‌డ్రాల్స్ రావడం జరుగుతుంది. అది కూడా ఏందంటే సెక్యూరిటీ రీజన్స్ బట్టి ఆ విధంగా పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే టోటల్‌గా యూఎస్‌డిటీ, BEP20లోనే డిపాజిట్ అండ్ విత్‌డ్రాస్ జరుగుతాయి. సో, నేను ఇంకొక చిన్న ఒక్క నిమిషం అండి. నేను ఒక ఎక్సెల్‌లో ఒక చిన్నది చూపించిన తర్వాత నేను వితిన్ ఒక 5 మినిట్స్‌లో మాక్సిమం నేను క్లోజ్ చేసేస్తాను. టైమ్ టు టైమ్ అనేది మనం క్లోజ్ చేసుకోవడం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. యాహ్! నేనిక్కడ మీకు ఇంకొక ఎక్సెల్‌ది మీకు షేర్ చేస్తున్నా అండి. నిజంగా ఇది గనుక ఈ ఫిగర్స్ గనుక మీరు చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. ఓకే. ఎందుకంటే చూడండి ఇక్కడ మీరు చూస్తే మీకిందాక చెప్పాను ఎఫెక్స్ రివార్డ్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇది హైలైట్ చేస్తున్నా చూడండి. ఒకటి హైలైట్ చేశాను. ఇక్కడ 5, 25, 125 ఇది టోటల్‌గా 100% అనేది అంటే 5 మ్యాట్రిక్స్ ఎళ్తే ఇదండి. 5 మ్యాట్రిక్స్‌లో వస్తే ఇది.
దీనిలో నేను ఇందాక చెప్పాను కదా 10% 10% గనక మనము వర్కౌట్ చేస్తే 10% గనక సక్సెస్ అయితే టీమ్‌లో మనకొచ్చే ఇన్‌కమ్ ఇదండి. 10% అంటే ఏంటి? ఇక్కడ 5 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ 25 మెంబర్స్ వచ్చారు. ఇలా మనకి ఒక 10% మాత్రమే వర్కౌట్ అయితే మనకొచ్చే అపెక్స్ రివార్డ్స్. అపెక్స్ రివార్డ్స్ అనేది వన్ టైమ్ వచ్చే ఇన్‌కమ్ అండి. వన్ టైమ్ వచ్చే ఇన్‌కమ్ ఎంతండి? $10,99,000 $11,00,000 అంటే $1,00,000 అంటే 1,00,00,000 11,00,000 అంటే 11,00,00,000 ఇది వన్ టైమ్ వచ్చే ఇన్‌కమ్ అండి. అదే గనుక మీకు వాళ్ళ రీబర్త్‌ల మీద ఇక్కడ ఏమైతుంది మనకి ఈ ఎంతమందైతే టీమ్ ఉందో వీళ్ళందరికీ రీబర్త్స్ రావటం అనేది కన్ఫర్మ్. పక్కా రావాల్సిందే. ఈ ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చిన తర్వాత మీకొచ్చే ఇన్‌కమ్స్ ప్రతి ఒక్కరికి 10 లెవెల్స్ ఇన్‌కమ్స్ తీసుకుంటున్నప్పుడు మీకొచ్చే ఇన్‌కమ్ చూసుకుంటే దాదాపుగా ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉంది. మీరు దీన్ని కౌంట్ జేసుకోవచ్చు మీరే. అబ్బో! చాలా పెద్దగుందండి. దాదాపుగా $100,00,00,000. సో, ఇది 10% అండి. అందుకే మనం సరే వద్దండి బాబు అంత పెద్ద పెద్ద ఫిగర్‌లు చూస్తే మనం కూడా కొంచెం భయం అనిపిస్తది. 1%కే మాట్లాడుకుందామండి. మీరు ఐదుగురినే చేశారు. అది కిందకి 1% మీకు మల్టిప్లై అవుతూ వచ్చిందండి. 1% వెళ్ళినా కూడా మీకు $1,00,000 కేవలం ఎపెక్స్ రివార్డ్స్‌లో రావడం జరుగుతుంది. ఇన్ఫినిట్ ఎపెక్స్ రివార్డ్స్‌లో 20 ఇది కూడా చాలా పెద్ద ఫిగర్. చూడండి ఇక్కడ. ఇది మీకొక 5 సంవత్సరాలండి. ఒక 5 సంవత్సరాల్లో మీకొస్తే నష్టమేంటి? మీరు పెట్టే రూ. 10,000 పెట్టుబడికి మీకొచ్చే ఇన్‌కమ్స్‌ని ఈ విధంగా మీరు ఇక్కడ కేవలం ఎపెక్స్ నుండి ఇన్ఫినిట్ ఎపెక్స్ కోసమే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ బోనస్‌లున్నాయి. రాబోయే ఆర్బిట్ ఇన్‌కమ్ వస్తుంది. అంతేకాదు మన సెల్ఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. దీనికి రూ. 80,00,000 కలుపుకుంటే. దీంట్లో ఏ ఒక్కటి కూడా టచ్ చేయలేమా? నత్తనడక నడుచుకుంటూ కొద్ది కొద్దిగా రోజుకి ఒకళ్ళనో, ఇద్దరినో జాయిన్ చేసుకుంటా పోతా ఉంటే, ఇప్పటికి చాలామంది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆల్‌మోస్ట్ కొంతమంది టీమున్నారు. మన టీమ్‌లో 20 మంది చేసి, 30 మందిని చేసి టీమ్‌లో ఒక ఆల్రెడీ 300 మంది టీమ్ చేసినోళ్ళున్నారు. మన సార్‌లు. బాబు గారు, గోపి గారు, తర్వాత ఆనంద్ గారు, చలపతి గారు ఇట్లా అందరూ కూడా చాలామంది దుర్గా మేడము అండ్ వేరే నార్త్ స్టేట్ నుంచి శ్యామ్ గారు ఇట్లా చాలా మందున్నారు. సో, వీరంతా కూడా సిస్టమ్ యొక్క పవర్ తెలుసుకొని ముందుగానే టీమ్స్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. చూడండి ఇది వెరీ మీరు ఎంత లీస్ట్ కొట్టుకుంటూ ఎళ్ళండి. లేదా ఏసుకోండి ఇక్కడ ఐదుగురొచ్చారు, ఇక్కడ 25 మందే వచ్చారు, ఇక్కడొక 50 మందే వచ్చారు. ఆ! ఇక్కడొక 100 మందొచ్చారు. చూడండి ఐదో లెవెల్‌లో 31 మందే వచ్చారు. ఆ! తర్వాత ఆరో లెవెల్‌లో 150 మందొచ్చారు. ఏడో లెవెల్‌లో ఒక 500 మందొచ్చారు. ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారండి. ఓకే. ఎంతన్నా తగ్గించుకోండి మీరు. ఎంత తగ్గించుకున్నా కూడా ఇక్కడ సరే మొత్తం 9 లెవెల్‌లో 2000 మందే వచ్చారండి. ఓకే. ఏమంటారు 12 అంటే పదో లెవెల్‌లో ఒక 5000 మందే వచ్చారు. ఇది 1% కన్నా దారుణం. ఇప్పుడు నేను పెట్టింది 1% కన్నా దారుణం ఇంకది. ఈ మాత్రం కూడా రారా అండి? మీరు ఒక అడుగు ముందుకేస్తే గదా! మీరు డైరెక్ట్స్ ఒక ఐదుగురిని చేయండి. 10 మందిని చేసుకోండి. దాని తర్వాత వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తారు. నలుగురిని తీసుకొస్తారు. తీసుకొచ్చినోళ్ళు ఆళ్ళు ఇంకొక ఐదుగురిని తీసుకొస్తారు. ఇంత దారుణాతి దారుణంగా చూసుకుంటా వెళ్ళినా కూడా $7,000 ఎపెక్స్ లెవెల్ ఇన్‌కమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ మీకు ఇన్ఫినిట్ ఎపెక్స్ రివార్డ్ చూసుకుంటే దాదాపుగా $1,00,00,000 వస్తుంది. 1,42,84,000 ₹1,00,00,000 కాదండి. $1,00,00,000 అది. అంటే 1,00,00,000 ఇంటూ 100 అంటే ₹100,00,00,000. ఎంత చిన్న ఫిగర్ అండి ఇది. ఒక్కొక్క లెవెల్‌లో 5, 10 మంది, 20 మంది ఇట్లా లెక్కేసుకుంటూ వస్తే చిన్న ఫిగర్‌కి వస్తేనే ఇంత ఇన్‌కమ్ వస్తుందండి. సిస్టమ్‌లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.